ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా 4వ సారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. గతానికి భిన్నంగా ఈసారి మంత్రివర్గాన్ని చంద్రబాబు నియమించారనే చెప్పాలి. యువశక్తికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు బాబు. ఒకవైపు అనుభవానికి ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు యువతకు సమాన అవకాశాలు కల్పించారు చంద్రబాబు. సీట్ల కేటాయింపు మొదలు మంత్రివర్గం వరకు ప్రతి విషయంలో యువతకు, మహిళలకు టీడీపీ ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఇదే సమయంలో సామాజిక సమతుల్యతను కూడా పాటించారు. ఈసారి మంత్రివర్గంలో దాదాపు అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించారు. బీసీలకు ప్రయారిటీ కూడా ఇచ్చారు. మరి కొత్త క్యాబినెట్లో ఎవరు ఉన్నారు, ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం అన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. 8వ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కుప్పం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 4వ సారి ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన 1996లో నాడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చేశారు. 99లో జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించారు చంద్రబాబు. 1999లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2003లో జీవితంలోనే మర్చిపోలేని చేదు సంఘటన జరిగింది ఆయన జీవితంలో. 2003లోని మావోయిస్టులు అలిపిరి దగ్గర ఆయనపై బాంబు దాడి చేశారు. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు ఆయన. ఇక 2004 నుంచి 2014 ఏపీకి ప్రతిపక్ష నేతగా చేశారు. ఇక 2014 ఎన్నికల్లో గెలుపొంది నవ్యాంధ్రకి ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో ఆయన ఓటమి పాలయ్యారు. ప్రతిపక్ష నేతగా కొనసాగారు. అయితే ఈ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి గెలుపు సాధించారు ఆయన. 2024 ఎన్నికల్లో 4వ సారి ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. అమరావతి రాజధాని నిర్మాణం, ఏపీ అభివృద్ధిపై ఆయన పూర్తి ఫోకస్ ఇక ఉండనుంది. ఇక ఆయన క్యాబినెట్లో కీలకమైనటువంటి మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్. 2014లో జనసేన పార్టీని స్థాపించారు ఆయన. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మద్దతు ఇచ్చారు. 2019లో మాత్రం ఒంటరిగా పోరాటం చేసి ముందుకు సాగారు. 2 చోట్ల గాజువాక, భీమవరం ఈ 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓటమి వచ్చింది. అయినా ఎక్కడ వెనుకడుగు వేయలేదు ఆయన. ఈ 5 సంవత్సరాలు వైసీపీపై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈసారి కేవలం ఒకే ఒక్క సెగ్మెంట్ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. అక్కడ పోటీ చేసి అద్భుతమైనటువంటి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాకుండా 21 మంది జనసేన పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 2 చోట్ల కూడా గెలుపొందడం జరిగింది. జనసేన శాసనసభాపక్ష నేతగా కూడా ఈ 5 సంవత్సరాలు ఆయన కొనసాగనున్నారు. ఇక తరువాత మంత్రిగా చూసుకున్నట్లయితే నారా లోకేష్ తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆయన. 2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 2017లో ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు చంద్రబాబు. ఆ తర్వాత మంత్రిగా ఐటీ శాఖ, అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా లోకేష్ పనిచేయడం జరిగింది. ఆ సమయంలో ఏపీలో పెట్టుబడులు, కంపెనీలు తీసుకురావడంలో కూడా ఎంతో కృషి చేశారు ఆయన. అయితే 2019లో ఎన్నడూ తెలుగుదేశం పార్టీ గెలవని చోటు మంగళగిరిని ఎంచుకొని అక్కడి నుంచి పోటీ చేశారు. కానీ 2019లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. అయితే అదే తన సొంత సెగ్మెంట్గా భావించి 5 ఏళ్ళు కష్టపడి పనిచేశారు ఆయన. మంగళగిరి ప్రజలు ఆయన్ను ఆశీర్వదించారు. 91,000 ఓట్లతో ఈసారి ఆయనకు గెలుపు అయితే అక్కడ ప్రజలు అందించడం జరిగింది. మంచి విజయాన్ని రాష్ట్రంలో నమోదు చేశారు. చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కంటే మంచి మెజారిటీతో అక్కడ విజయాన్ని నమోదు చేశారు నారా లోకేష్. ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో కీలక మంత్రి పదవి బాధ్యత ఆయనకు రానుంది. ఇక తర్వాత మరో మంత్రి అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు బీసీ వెలమ. 6 సార్లు ఎన్నికయ్యారు ఎమ్మెల్యేగా ఆయన. 1996 ఉప ఎన్నికల నుంచి ఆయన గెలుపు అయితే ముందుకు సాగుతూనే ఉంది. 1996, 99, 2004 ఎన్నికల్లో వరుసగా గెలుపొందుతూనే ఉన్నారు. ప్రస్తుతం టెక్కల్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ 2014లో, 2019లో, 2024లో వరుసగా ఇక్కడ కూడా గెలుపొందుతూనే ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీకి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఆయన. శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నాయకుడు. అలాగే ఇప్పుడు మళ్ళీ జిల్లాలో టీడీపీ తరఫున కీ రోల్ పోషించనున్నారు ఆయన. ఇక తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కొల్లు రవీంద్ర మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆయన అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం. 2005లో కొల్లు రవీంద్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2006లో బందరు పోర్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఆయన. 2007లో కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆయన. చంద్రబాబు ఆయనకు అన్నింటా సపోర్ట్గా నిలిచారు. 2014లో మచిలీపట్నం నుంచి ఆయనకు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయనకు మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు చంద్రబాబు.
చంద్రబాబు. ఇక 2019లో ఎమ్మెల్యేగా నిలబడిన మచిలీపట్నంలో ఓటమి వచ్చింది కొల్లు రవీంద్రకు. సో పేర్ని నాని అక్కడ గెలుపొందడం జరిగింది. ఇక 2024లో కూడా మరోసారి ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆయన్ని కూడా ఇప్పుడు మంత్రివర్గంలో తీసుకున్నారు. ఇక తర్వాత చూస్తే జనసేన నుంచి నాదెండ్ల మనోహర్కి మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించారు. నాదెండ్ల మనోహర్ ఆయన తెనాలి కమ్మ సామాజిక వర్గం. మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి నాదెండ్ల భాస్కర్ రావు ఆయన కుమారుడే నాదెండ్ల మనోహర్. గతంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండేవారు ఆయన. తర్వాత జనసేన పార్టీలో కీలక నాయకుడిగా మారిపోయారు. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తర్వాత పార్టీలో నెంబర్ 2 అనే చెప్పాలి. 2004 నుంచి 2009 తెనాలి ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే 2009లో అప్పటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం. ఇక 2011 నుంచి 2014 మధ్య ఏపీ స్పీకర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయంగా కొంతకాలం స్తబ్దుగా ఉండి జనసేన పార్టీలో 2018లో చేరారు. 2019లో తెనాలి నుంచి పోటీ చేశారు, కానీ ఓటమి పాలయ్యారు. 2024లో తెనాలి నుంచి జనసేన తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో ఆయనకు కూడా కీలకమైనటువంటి శాఖ ఇవ్వబోతున్నారు ఈసారి ప్రభుత్వంలో. ఇక తర్వాత చూస్తే నారాయణ నెల్లూరు సిటీ నుంచి ఆయన గెలుపొందడం జరిగింది. నారాయణని కూడా తమ మంత్రివర్గంలో తీసుకున్నారు చంద్రబాబు. ఆయన కూడా బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో పొంగూరు నారాయణ అంటే విద్యా సంస్థల ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్నారు ఏపీ, తెలంగాణలో, అలాగే దేశంలో. ముఖ్యంగా టీడీపీ సర్వే విభాగంలో అప్పట్లో కీలకమైనటువంటి బాధ్యతలు ఆయన నిర్వహించడం జరిగింది. అయితే 2004 నుంచి 2014 వరకు పార్టీకి పూర్తిగా సేవలు అందించారు టీడీపీకి. సో 2014లో ఆయన సేవలు ఉపయోగించుకున్న చంద్రబాబు ఆయనకి ప్రభుత్వంలో తీసుకొని మంత్రిగా అవకాశం కల్పించారు ఆనాడు అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. మంత్రిగా ఉండి సిఆర్డీఏ పరిధిలో ముఖ్యమైనటువంటి విభాగంలో పనిచేశారు ఆయన నారాయణ. సో మొత్తానికి 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు నెల్లూరు నుంచి, కానీ ఓటమి వచ్చింది. ఈసారి 2024లో మాత్రం నెల్లూరు సిటీ నుంచి మరోసారి పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి క్యాబినెట్లో కూడా కీలకమైన శాఖ ఆయనకు ఇవ్వనున్నారు చంద్రబాబు. ఇక అనిత పాయికరావుపేట నుంచి గెలుపొందారు. ఆమెకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించారు, ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె సామాజిక వర్గం ఎస్సీ మాదిగా. సో తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఆమె పనిచేశారు. అలాగే టీడీపీ పొలిట్ బ్యూరో కీలక సభ్యురాలుగా కూడా ఉన్నారు. 2014లోనే పాయికురావుపేట ఎమ్మెల్యేగా ఆమెకు అవకాశం కల్పించారు. ఆమె గెలుపొందడం జరిగింది. అయితే 2019లో సెగ్మెంట్ మార్పు అయితే జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు సెగ్మెంట్ని ఆమెకి కేటాయించడం జరిగింది. సో ఎస్సీ సెగ్మెంట్ అక్కడ, ఆ సెగ్మెంట్ నుంచి ఆమె పోటీ చేశారు, కానీ కొవ్వూరులో ఆమె ఓటమి పాలయ్యారు. అక్కడ వైసీపీ గెలుపొందడం జరిగింది. అయితే 2024లో చంద్రబాబు మళ్ళీ ఆమెకి తన సొంత సెగ్మెంట్ అయినటువంటి పాయికురావుపేట నుంచే టికెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి ఇక్కడ ఆమె గెలుపొందడం జరిగింది. సో అనితను ఈసారి తన క్యాబినెట్లోకి తీసుకున్నారు చంద్రబాబు. ఇక తర్వాత చూస్తే సత్యకుమార్ యాదవ్ ధర్మవరం నుంచి గెలుపొందారు. బీజేపీ కీలక నాయకుడైన ఈసారి ఎన్నికల్లో ధర్మవరం సెగ్మెంట్ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగింది. సో పరిటాల కుటుంబానికి కాకుండా ధర్మవరం సెగ్మెంట్ నుంచి సత్యకుమార్కి బీజేపీ తరఫున టికెట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఆయన గెలుపొందడం జరిగింది. సో 2004లో ఉదయ రథయాత్రలో కీలక బాధ్యతలు పోషించారు ఆయన. అంతేకాకుండా తర్వాత యూపీ ఎన్నికల్లో కూడా కీలకమైన బాధ్యతలు పోషించారు. బీజేపీలో జాతీయ కార్యదర్శిగా కూడా ఆయన చేయడం జరిగింది. కేంద్రంలో కీలక నాయకుడని చెప్పుకోవాలి. రాష్ట్రంలో ఇప్పుడు కీ రోల్ పోషించనున్నారు. అలాగే సేవా కార్యక్రమాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆయన. సంస్కృతి ఫౌండేషన్ ఉంది, దాని ద్వారా పెద్ద ఎత్తున సత్యకుమార్ యాదవ్ సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ధర్మవరంలో ఇప్పుడు బీజేపీ స్ట్రాంగ్గా నిలబడడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మొత్తానికి సత్యకుమార్ యాదవ్ని తన క్యాబినెట్లో తీసుకున్నారు చంద్రబాబు. ఇక తర్వాత చూస్తే నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన కాపు సామాజిక వర్గం, హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనే చెప్పాలి జిల్లాలో. సో 3 సార్లు 2014, 2019, 2024 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఒక లెక్చరర్గా ఆయన బాధ్యతలు నిర్వహించి తర్వాత రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. రైతు వేదిక అధ్యక్షుడిగా చేశారు. రైతు జేఏసీ చైర్మన్గా ఉన్నారు. తన తండ్రి పేరిట ధర్మారావు ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. 2019లో టీడీపీ ఓటమి తర్వాత బాగా హైలైట్ అయ్యారు ఆయన. సో జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీకి కౌంటర్లు ఇచ్చేవారు. టీడీపీ వాయిస్ని 5 సంవత్సరాలు బలంగా వినిపించారు. సో చంద్రబాబు ఆయన సేవలు గుర్తించి ఈసారి తన క్యాబినెట్లోకి తీసుకున్నారు నిమ్మల రామానాయుడిని. ఇక తర్వాత చూస్తే ఫరూక్ నంద్యాల అసెంబ్లీకి 4వసారి ఆయన ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 1985లో ఎమ్మెల్యేగా గెలిచి అప్పట్లో మంత్రి అయ్యారు. సో 1994లో ఎమ్మెల్యేగా చేశారు. 1999లో కూడా మంత్రిగా సేవలు అందించారు ఆయన మైనార్టీగా. సో 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మంత్రిగా బాధ్యతలు కూడా తీసుకున్నారు. చంద్రబాబు ప్రతిసారి ఆయనకు అవకాశాలు కల్పిస్తూనే ఉన్నారు.
కర్నూలు జిల్లాలో. సో ఈసారి నంద్యాలలో శిల్పా రవిపై గెలుపొందారు. సుమారు 12,000 ఓట్లతో గెలుపొందారు ఆయన. మైనార్టీ కోటాలో ఫరూక్ని ఈసారి తన మంత్రివర్గంలో తీసుకున్నారు చంద్రబాబు. ఇక తర్వాత చూస్తే నెల్లూరు జిల్లాలో కీలక నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి గెలుపొందారు. రెడ్డి సామాజిక వర్గం ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకున్నారు చంద్రబాబు. అయితే అసెంబ్లీకి చాలా సీనియర్ నాయకుడు, 7వసారి ఎన్నికయ్యారు ఆయన. 1983 నుంచి నెల్లూరు జిల్లాలో కీలకంగా ఉన్నారు ఆయన. 1983లో నెల్లూరులో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 88లోని క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే 1999, 2004లో రాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. కాంగ్రెస్లో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. 2007, 2014లో మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఈసారి వైసీపీ నుంచి టీడీపీకి రావడం జరిగింది. టీడీపీలో ఆయనకి టికెట్ ఇవ్వడం. సో టీడీపీ తరపున ఆత్మకూరు నుంచి పోటీ చేసి అద్భుతమైనటువంటి మెజారిటీతో రామనారాయణ రెడ్డి గెలుపొందారు. ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. ఇక పయ్యావుల కేశవ్ చూస్తే ఉరవకొండ కమ్మ సామాజిక వర్గం. ఉరవకొండ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో ఆయన ఓటమి పాలవడం జరిగింది. 2004, 2009లో ఆయన గెలుపొందారు. 2014లో అయితే ఉరవకొండలో ఓటమి పాలయ్యారు. వైసీపీ గెలుపొందింది. 2019, 2024లో వరుసగా ఈ 2 ఎన్నికల్లో కూడా ఆయన గెలుపొందారు. సో పయ్యావుల కేశవ్ పేరు ముందు నుంచి వినిపించింది మంత్రివర్గంలో. ఈసారి చంద్రబాబు ఆయన్ని తన క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. ఇక తర్వాత అనగాని సత్యప్రసాద్ రేపల్లి నియోజకవర్గం బీసీ గౌడ సామాజిక వర్గం ఆయన. అసెంబ్లీకి 3వసారి ఎన్నికయ్యారు. సో రేపల్లి నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా ఒక మంచి పేరైతే సంపాదించుకున్నారు. 2014, 2019, 2024 3 సార్లు కూడా టీడీపీ తరపున టికెట్ను పొంది ఆయన సత్యప్రసాద్ ఇక్కడ గెలుపొందడం జరిగింది. కీలకమైనటువంటి నాయకుడిగా జిల్లాలో ఒక పేరు కూడా సంపాదించుకున్నారు. చంద్రబాబు ఆయనకు కూడా తన క్యాబినెట్లో అవకాశాన్ని కల్పించారు. ఇక మరో కీలక నాయకుడు చెప్పుకోవాలి, కొలుసు పార్థసారథిని కూడా తన క్యాబినెట్లో తీసుకున్నారు చంద్రబాబు. నూజివీడి నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేశారు ఆయన. బీసీ యాదవ సామాజిక వర్గం. 4వసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు కొలుసు పార్థసారథి. గత ఎన్నికల ముందు వైసీపీలో ఉన్నారు. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చి టీడీపీ తరపున నూజివీడి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో 2004, 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన. 2009లో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. సో 2014లో ఆయనకి వైసీపీ ఎంపీ టికెట్ని ఇచ్చింది. కానీ ఎంపీగా ఆయన ఓటమి చెందారు. తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. 2019, 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఆయన. సో మొత్తానికి కొలుసు పార్థసారథిని తన క్యాబినెట్లో తీసుకున్నారు చంద్రబాబు. ఇక కొండపి నుంచి బాలా వీరాంజనేయ స్వామిని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు చంద్రబాబు. ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా అసెంబ్లీకి 3వసారి ఎన్నికయ్యారు బాలా వీరాంజనేయ స్వామి. 2014, 19, 24 3 సార్లు కూడా ఆయన గెలుపొందడం జరిగింది. సో ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆంధ్ర మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. జిల్లాలో ఓటమి ఎరుగని నాయకుడిగా కూడా మంచి గుర్తింపు ఉంది. మృదు స్వభావి అంటూ ఉంటారు. చాలా నెమ్మదస్తుడిగా కూడా మంచి పేరు గుర్తింపు ఉంది. ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలో జన్మించారు వీరాంజనేయ స్వామి. సో కొండపి సెగ్మెంట్లో కీలకమైనటువంటి నాయకుడిగా చెప్పుకోవాలి ఆయన్ని కూడా. ఇక తర్వాత చూస్తే గొట్టిపాటి రవికి అవకాశం ఇచ్చారు. అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు గొట్టిపాటి రవి. కమ్మ సామాజిక వర్గం ఆయన. 5వసారి అసెంబ్లీకి ఎన్నికవడం జరిగింది. వరుసగా 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది జిల్లాలో. 2004 నుంచి 2009 కాంగ్రెస్లో గెలుపొందారు ఎమ్మెల్యేగా. ఆ తర్వాత వైసీపీలో చేరడం. 2014లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది గొట్టిపాటి రవి. ఆ తర్వాత 2019, 2024 ఈ 2 ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున పోటీ చేసి టీడీపీ తరపున వరుసగా గెలుపొందారు. ప్రకాశం జిల్లాలో ఓటమి లేని నాయకుడిగా దాదాపు 20 ఏళ్లుగా ఒక రికార్డు అయితే క్రియేట్. ఇక మరో నాయకుడు కందుల దుర్గేష్. ఆయన్ని కూడా చంద్రబాబు క్యాబినెట్లోకి తీసుకున్నారు. సో నిడదవోలు సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు కందుల దుర్గేష్. పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలు సెగ్మెంట్ కాపు సామాజిక వర్గం ఆయన. సో జనసేనలో కీలక నాయకుడు. అసెంబ్లీకి తొలిసారి ఎన్నికయ్యారు ఆయన. 2014లో కాంగ్రెస్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. 2019లో జనసేన నుంచి పోటీ చేసిన ఓటమి వచ్చింది. ఈ ఎన్నికల్లో రాజమండ్రి సీట్ ఆశించినా ఆయనకి కూటమిలో కుదరలేదు. సో నిడదవోలు సెగ్మెంట్ని అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది. నిడదవోలులో 33,000 ఓట్ల మెజారిటీ కందుల దుర్గేష్ గెలుపొందారు. సో పవన్ కళ్యాణ్ ఆయనకు అలాగే తన పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్కి కూడా మంత్రి పదవి అయితే ఇప్పించడం జరిగింది. సో మొత్తానికి కందుల దుర్గేష్ని కూడా తన క్యాబినెట్లోకి తీసుకున్నారు చంద్రబాబు. ఇక తర్వాత చూస్తే గుమ్మడి సంధ్యారాణి. సో సాలూరు సెగ్మెంట్ నుంచి గెలుపొందారు. ఎస్టీ సామాజిక వర్గం. అసెంబ్లీకి తొలిసారి ఎన్నికయ్యారు గుమ్మడి సంధ్యారాణి. గుమ్మడి సంధ్యారాణి సాలూరు మాజీ ఎమ్మెల్యే ముత్యాలు కుమార్తెనే చెప్పుకోవాలి. 1999లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాగే 2009, 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి వచ్చింది. ఆయన ఓటమి వచ్చిన పార్టీ తరపున ముందుకైతే నిలబడి
నిలబడ్డారు. 2015, 2021లో ఆమెను గుర్తించి ఎమ్మెల్సీగా బాధ్యతలు అప్పగించారు. సో ప్రస్తుత ఎన్నికల్లో డిప్యూటీ సీఎం రాజన్న దొరపై గెలుపొంది ఒక రాష్ట్రంలోనే ఒక రికార్డు క్రియేట్ చేశారు. అందుకే చంద్రబాబు ఆమెని మంత్రివర్గంలో తీసుకున్నారు, మంత్రివర్గంలో స్థానం కల్పించారు గుమ్మడి సంధ్యారానికి. ఇక తర్వాత నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి బనగాలంపల్లి సెగ్మెంట్ నుంచి గెలుపొందారు. 2014లో కాటసానిపై గెలిచారు జనార్దన్ రెడ్డి. అలాగే 2019లో టీడీపీ నుంచి పోటీ చేశారు కానీ ఓటమి పాలయ్యారు. 2024లో మరోసారి అవకాశం ఇస్తే ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ అందులో చాలా కింగ్ అని చెప్పుకుంటారు ఆయన. సో మినరల్ వాటర్ ప్లాంట్స్ గ్రామాల్లో ఏర్పాటు చేసి సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉన్నారు. చాలామందికి విద్యా ప్రదాతగా కూడా పేరు సంపాదించుకున్నారు బీసీ జనార్దన్ రెడ్డి. సో జిల్లాలో కీలకమైనటువంటి నాయకుడికి అవకాశం అయితే ఇచ్చారు. అలాగే అవకాశంతో పాటు మంత్రివర్గంలో కూడా తీసుకోవడం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా ఆనందంలో ఉన్నారు బీసీ జనార్దన్ రెడ్డికి ఇవ్వడంతో. ఇక తర్వాత చూస్తే టీజీ భరత్ కర్నూలు నుంచి గెలుపొందారు. వైశ్య సామాజిక వర్గం, తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. యువ నాయకుడు, తండ్రి వ్యాపారవేత్త, బీజేపీలో కీలక నాయకుడు, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. అంతేకాదు కర్నూలులోని టీజీబీ యూత్ పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు టీజీ భరత్. 2019లో కర్నూలు నుంచి పోటీ చేశారు కానీ ఓటమి పాలయ్యారు. ఈ 5 ఏళ్ళు టీడీపీ తరపున పోరాటం అయితే చేశారు వైసీపీకి వ్యతిరేకంగా. సో మొత్తానికి 5 ఏళ్ల కృషికి ఫలితం అయితే వచ్చిందని చెప్పుకోవాలి. 2024లో కర్నూలు నుంచి పోటీ చేసి గెలుపొందడం, ఈసారి చంద్రబాబు క్యాబినెట్లో కీలకమైనటువంటి మంత్రిగా బాధ్యతలు అయితే తీసుకోబోతున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఇక తర్వాత పెనుగొండ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే సవిత అసెంబ్లీకి తొలిసారి ఎన్నికయ్యారు. ఆమె కురుబ సామాజిక వర్గం. సో ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు అయితే చేస్తూ ఉన్నారు. తండ్రి రామచంద్రారెడ్డి ఏపీ మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. సో రాజకీయంగా పేరు ఉన్న కుటుంబం. ఆమె కూడా చంద్రబాబు ఈసారి మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే వాషంశెట్టి సుభాష్ రామచంద్రాపురం, ముఖ్యంగా యువ నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఉండి టీడీపీలోకి రావడం జరిగింది. టీడీపీలోకి వచ్చిన వెంటనే ఆయనకు ఎమ్మెల్యేగా టికెట్ అయితే ఇచ్చారు చంద్రబాబు. మొత్తానికి యూత్ అంతా కూడా ఆయన వైపు మళ్ళారని చెప్పుకోవాలి. యూత్ ఓట్ దాదాపు 90% వరకు సుభాష్కి మళ్ళిందనే ఒక చర్చ అయితే సాగుతోంది. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రామచంద్రాపురం లాంటి సెగ్మెంట్లో గెలుపొందడం కూడా రాష్ట్రంలో ఒక రికార్డు అని చెప్పుకోవాలి. ఎస్ఏఎఫ్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. సో సెట్టిబల్జ సామాజిక వర్గం, రాష్ట్రంలోనే సెట్టిబల్జ సామాజిక వర్గంలో కీలకంగా పేరున్నటువంటి కుటుంబం వారిది. ఇక ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం వారసుడిగా ఈయన ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఎన్నికల్లో 26,000 ఓట్ల ఆధిక్యతతో అయితే సుభాష్ గెలుపొందడం జరిగింది. ఆయనకు కూడా చంద్రబాబు యువ నాయకుడిగా మంత్రివర్గంలో తీసుకోవడం అయితే జరిగింది. ఇక తర్వాత చూస్తే కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆయన. బొత్స కుటుంబానికి తిరుగులేదంటారు ఇక్కడ, కానీ బొత్స అప్పల నర్సయ్యపై గెలుపొందారు. సుమారు 24,000 ఓట్ల మెజారిటీతో కొండపల్లి శ్రీనివాస్ అయితే గెలుపొందడం జరిగింది. సో చాలా వరకు పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం శ్రీనివాస్ది. కొండపల్లి శ్రీనివాసరావు తాత కొండపల్లి పైడితల్లి నాయుడు. ఆయన టీడీపీలో సుదీర్ఘకాలంగా సేవలు అందించారు. అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, మాజీ జడ్పీ చైర్మన్గా, మాజీ ఎంపీగా పనిచేసిన కుటుంబం వారిది. కొండపల్లి పైడితల్లి నాయుడు సేవలు మరువలేదు. సో ప్రస్తుతం ఆయన మనవడు శ్రీనివాసరావు రాజకీయాల్లో కీలకంగా మారారు. ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఇప్పుడు మంత్రి అవుతున్నారు. సో విద్యావంతుడు, కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ చేశారు ఆయన. అమెరికా నుంచి తిరిగి ఇండియాకు వచ్చి ప్రస్తుతం వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. చంద్రబాబు ఒక మంచి సెలక్షన్ చేసుకున్నారని చెప్తూ ఉన్నారు విజయనగరం జిల్లాలో. ఇక ఫైనల్గా చూస్తే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కడప జిల్లాలో అయితే కీలకమైనటువంటి అవకాశాన్ని అయితే ఇచ్చారు చంద్రబాబు. రాయచోటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో కడప జిల్లాలో చాలామంది సీనియర్లు ఉన్నారు. ఒకరికి ఇస్తే ఒకరికి ఇవ్వలేదనే ఒక ఇబ్బంది ఉంటుంది. మొత్తానికి చంద్రబాబు ఇక్కడ కీలకమైన స్టెప్ తీసుకున్నారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నుంచి గెలిచిన ఆయనకైతే అవకాశం ఇచ్చారు. అసెంబ్లీకి రాంప్రసాద్ రెడ్డి తొలిసారి ఎన్నికయ్యారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. నాగిరెడ్డి తండ్రి ఆయనకు. సో మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అలాగే ఆయన అన్నయ్య మండిపల్లి నారాయణ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సో 20 ఏళ్లుగా రాజకీయంలో కీలకంగా ఉంది కుటుంబం. సో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రాయచోటు నుంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఏపీలో కొత్త మంత్రివర్గం. మొత్తానికి అన్ని సామాజిక వర్గాలు, సామాజిక సమీకరణాలు కూడా మొత్తం అన్ని పూర్తిగా చూసుకొని చంద్రబాబు నాయుడు వీరి పేర్లు ప్రకటించారు. వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీలోని కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో వీరందరూ కూడా కీలక బాధ్యతలు పోషించబోతున్నారు.